జనగామ జిల్లాలో బీజేపీ నేత రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కొండ సురేఖ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇస్తూ రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయనడం కొండ సురేఖ అవివేకానికి నిదర్శనం అని మండిపడ్డారు రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా అభివర్ణించిన ఆయన సోమనాథ దేవాలయ ప్రారంభోత్సవానికి నెహ్రూ వెళ్లలేదని గుర్తుచేశారు. మేము రాముని వారసులం, శూర్పణఖ వారసులం కాదు అని ఘాటుగా స్పందించారు. ఇక రాహుల్ గాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పార్లమెంట్లో మైక్ ఇచ్చినా 45 నిమిషాల పాటు మాట్లాడలేని దద్దమ్మ రాహుల్ అని ఆయన ఎద్దేవా చేశారు. జై సోనియా, జై రాహుల్ అంటే మీకు ఎన్ని పైసలు వస్తున్నాయని ప్రశ్నించారు. అంతేకాకుండా మమతా బెనర్జీ, స్టాలిన్లను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై వివక్ష చూపే నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడుతోందని, కాకతీయులు ఏలిన ఈ జనగామ గడ్డపై కూడా త్వరలోనే బీజేపీ జెండాను ఎగురవేస్తామని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సంఘ కార్యకర్తలు, భారతీయ జనసంఘ కార్యకర్తలు ఒక స్లోగన్ చెప్పారు, అంగ వంగ కళింగ ఈ దేశాలన్నింటినీ కాషాయీకరణ చేస్తామని. అక్క నీకు తెలియదు, తెలుసుకో నీ దగ్గర ఉండేటోళ్ళని అడిగి. అంగరాజ్యం అంటే బీహార్ రాజ్యం, పాటలీపుత్ర నగరం. ఇవాళ మీరు తెలుసుకోరాక పాటలీపుత్రాన్ని, అంగరాజ్యాన్ని ఈరోజు కాషాయం కండలో మెడ వేసుకున్నాయనే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు బీహార్లో. వంగ ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పాటైనటువంటి ప్రాంతాన్ని అంతా వంగ అని చెప్తారు. పశ్చిమ బెంగాల్ బంగా అని చెప్తారు. దాన్నే ఒకప్పుడు వంగ అని చెప్పేటోళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో. రేపో మాపో ఆ వంగ అనేటువంటి ప్రాంతం లోపల కూడా కాషాయ కండువా వేసుకున్న ఆయనే ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. మిగిలింది కళింగ రాజ్యం. కళింగ రాజ్యం అంటే మనకు కొంచెం పక్కన ఉన్నటువంటి ఒడిస్సా. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో సురేఖ అక్కకు తెలుసు. అక్క చెప్తా ఉన్నాం, నీ ఊరికి వచ్చి చెప్పిపోతా ఉన్నాం. కాకతీయులు ఏలినటువంటి ఈ గడ్డని వచ్చే ఎన్నికల తర్వాత ఇదే కాషాయం కండువా వేసుకున్నటువంటి ముఖ్యమంత్రి అవుతాడు రాసుకో సురేఖ. అంగ వంగ కళింగ తర్వాత నెక్స్ట్ మేము వచ్చేది కాకతీయ సామ్రాజ్యానికే. దానికి మా తొలి అడుగు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు వేస్తా ఉన్నారు. ఎన్ని శక్తులు వచ్చినా, రవంతలు, రేవంతలు, కేరళలు, కమ్యూనిస్టులు ఎవరు వచ్చినా, ఎంతమంది జట్టు కట్టినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడాన్ని ఎవరికి చేతనవుతుందో వాళ్ళు ఆపుకోవాలి. మాకేం చేతనవుతుందో మేము